పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయును. మీలో చిన్న లోపం ఉన్నప్పటికీ కూడా, చిన్న అవిధేయత ఉన్నప్పటికీ కూడా, నాకు వ్యతిరేకమైన కార్యము మీ జీవితంలో ఎక్కడైనా ఉన్నప్పటికీ మీరు అతిశయించుట మంచిది కాదు. ఆ చిన్న పాపాన్ని బట్టి, ఆ చిన్న లోపాన్ని బట్టి, ఆ చిన్న అవిధేయతను బట్టి పూర్తిగా మీరు వెనుకకు దిగజారిపోవచ్చు. చిన్న మచ్చ మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని అంగీకరించరు. దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటారంటే 100% కరెక్ట్గా ఉండేవారిని మాత్రమే దేవుడు కోరుకుంటారు. దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనలో అనేక తప్పులు, పొరపాట్లు మనలో ఉంటాయి. కానీ అవి కొద్ది కొద్దిగా దేవుని వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇది దేవుని దృష్టిలో విలువైనది, ఇది దేవుని దృష్టిలో ఘనమైనది, ఇది దేవునికి చాలా ఇంపైనది, ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయకూడదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నప్పటికీ కూడా నేర్చుకోకుండా ఇది మంచిదే, ఇది మంచిదే అని చెడు స్వభావంలో మనం ఉంటే చివరికి మనం ఏం చేస్తామంటే ఫలించవలసిన సమయంలో ఓడిపోతాం. మనము గెలుపు ముంగిట ఓడిపోతాం.